శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. మండలిలో టీడీపీ సభ్యులు కూడా చైర్మన్ పోడియం వద్ద ఆందోళన చేశారని, కానీ మండలిలో తమ ఫోటోలు బయటకు ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. మొత్తం విజువల్స్ ఉన్న ఫీడ్ విడుదల చేయని బొత్స తాము మాట్లాడేది కనీసం బయటకు కూడా రావడం లేదన్నారు. టీడీపీ సభ్యులు మాట్లాడితేనే లైవ్ ఇస్తారని, హెరిటేజ్ ఇందాపూర్పై మండలిలో చర్చిస్తామన్న 4 రోజులుగా టీడీపీ చర్చకు రానివ్వడం లేదన్నారు. చర్చ జరిగితే వారి బండారం బయటపడుతుందని, అధికార పక్షం భయపడుతోందని విమర్శించారు. హెరిటేజ్కి వీఎస్ఆర్ ఏవియేషన్ ఉన్న బంధమేంటో, అలాగే ఎన్సీపీ ఎమ్మెల్యేనే బయటపెట్టాడని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇచ్చిన ఇన్వాయిస్ కూడా మీకు ఇస్తాను, 500 రూపాయలు. మరి అయితే ఈ ప్రజలకు అమ్ముతుంది వచ్చి తక్కువ రేటుకి ఇస్తే మంచిది ఇవ్వరు అనుకుంటే, మరి ప్రజలకు ఇచ్చింది ఇది మోసమా? అంటే కల్తీని ఇస్తున్న ప్రజలకి కల్తీని అమ్ముతుందా? వెనకాల బ్యాక్గ్రౌండ్లో హెరిటేజ్ ఉంటూ వీళ్ళిద్దరూ కలిసి కల్తీని అమ్ముతుంది చెప్పండి. లేదు, తిరుపతి దేవస్థానం కానీ మరి ఇచ్చింది ఏదైతే మరి 600 మరి 100 రూపాయలు అవుతున్నట్టుగా, ఈ 100 రూపాయలు అధికంగా దేవదేవుడి తాలూకా ఆ ధనాన్ని వీళ్ళు దోచుకున్నట్టుగా కదా. హోల్సేల్ ఇంకా తగ్గాలి, రిటైల్కి ఇస్తున్నప్పుడు హోల్సేల్ ఇంకా తగ్గాలి కదా. ఈ పేపర్ మీకు అందరికీ ఇస్తాను, మీకు అందరికీను. శివ ఇది అందరికీ ఇవ్వమ్మా, ప్లస్ వాళ్ళందరికీ అందరికీ చూడండి, వెరిఫై చేయండి. అదే చెప్పాను ఇందాక మీకు. నా చిట్చాట్లో మీరు నన్ను అడిగితే కొంతమంది సోదరులు వచ్చి అడిగితే ఇదే చెప్పాను. ఇదిగో ఈ రకంగా ఉన్నది ఆ కంపెనీ పేరుతో సహా ఇవన్నీ 500 రూపాయలు ఇచ్చి 548 రూపాయలకి ఇచ్చి అంతా. మరి అయితే మరి రిటైల్కి వచ్చి 500 రూపాయలకి ఇచ్చినప్పుడు, హోల్సేల్లో మరి తిరుపతి దేవస్థానానికి ఇచ్చినప్పుడు ఆ దైవత్వంతో దేవుడిది కదా అని చెప్పని ₹1 తగ్గించిస్తారు కదా. కమిషన్ లేదు, మధ్యవర్తులు లేదు, అన్ని లేదు, అన్నీ కదా. మరి అంటే ఏ రకంగా? అందుకు మేము చర్చ అడిగింది మేమేమి ఎవరి మీద నింద చేయడానికి, ఎవరి మీద రాయిసడానికి, ఎవరి మీద కాదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది, కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉందని ముందు చెప్పి దాని మీద అత్యుత్తమ న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చి దర్యాప్తు జరిపిన తర్వాత సిబిఐ వేసిన తర్వాత సిబిఐ వచ్చి